సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి 1986లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అత్తగారు స్వాగతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ చక్రవర్తి. వందల కొద్ది సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాడు. అప్పట్లో టాలీవుడ్కు పరిచయమైన కళ్యాణ్ చక్రవర్తి బోలెడన్ని సినిమాల్లో నటించి డ్రీమ్ బాయ్గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అప్పట్లో ఎంతో సాఫీగా సాగిపోతున్న కళ్యాణ్ చక్రవర్తి జీవితాన్ని, సినీ జీవితాన్ని ఓ విషాద ఘటన కుదిపేసింది. అదే రోడ్డు యాక్సిడెంట్. ఓ రోడ్డు యాక్సిడెంట్లో కళ్యాణ్ చక్రవర్తి తన సోదరుడిని కోల్పోయాడు. అలాగే తండ్రి మంచాన పడ్డాడు. ఇదే కళ్యాణ్ చక్రవర్తి జీవితాన్ని మార్చేసింది. ఈ విషాద ఘటనతో కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటి దగ్గరే ఉంటూ తండ్రి ఆలనా పాలన చూసుకున్నాడు. అలా కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ దాదాపు 35 సంవత్సరాలకు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్ మూవీతో కళ్యాణ్ చక్రవర్తి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.